నమస్తే అండి. సో, లీనియర్ ఆల్జీబ్రా నెక్స్ట్ క్లాస్ అండి ఇది. క్యాలీ హ్యామిల్టన్ థీరం. సో, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండి. దట్ ఈస్ ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఈజ్ లాంబ్డా పవర్ n plus a1 lambda power n minus 1 plus a2 lambda power n minus 2 plus so on an minus 1 lambda plus an is equal to 0. Then a power n plus a1 a power lambda n a power n minus 1 plus a2 a power n minus 2 plus so on plus an minus 1 a plus an I is equal to 0 అవుతుంది. if det of a is equal to 0 not equal to 0 అయితే అప్పుడు మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుందండి, ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఏ ఇన్వర్స్ చేత మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, ఏ పవర్ n మైనస్ 1 a1 a power n minus 2 plus a2 a power n minus 3 and so on an minus 1 into I, a into a inverse I కదండి. నెక్స్ట్ an into a inverse ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దాని నుంచి మనం ఏ ఇన్వర్స్ని ఈక్వేషన్లో నుంచి తీస్తే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది దట్ వెళ్ళి ఇటు డివైడ్ అవుతుంది కదండి. మైనస్ ఆఫ్ 1/an a power n minus 1 ప్లస్ a1 a power n minus 2 ప్లస్ a2 n minus 3 ప్లస్ an minus 1 ఇంటూ I అవుతుందండి. సో అట్లానే ఈక్వేషన్ 1ని విత్ ఏ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుందండి, an ప్లస్ 1 వస్తుంది. సో an ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a1 a పవర్ n ప్లస్ a2 an మైనస్ 1 ప్లస్ సో ఆన్ an ఇంటూ ఏ అవుతుందండి. దిస్ ఈజ్ ద క్యాలీ హ్యామిల్టన్ థీరం. మన ప్రాబ్లమ్స్ని చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ p ఆర్ 1 2 3 దెన్ p ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి, లాంబ్డా మైనస్ 1 మైనస్ 2. సో సొల్యూషన్, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ lambda minus 1 into lambda plus 2 into lambda minus 3 is equal to 0 అవుతుంది. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుందండి, లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుందండి, లాంబ్డా క్యూబ్ minus 3 lambda square plus 2 lambda square దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చిందని మనకి లాంబ్డా క్యూబ్ మైనస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందండి. సో ఈ ఈక్వేషన్ పి అనేది సాటిస్ఫై చేస్తుందండి. సో పి సాటిస్ఫై చేస్తుంది కదండి అకార్డింగ్ టు క్యాలీ హ్యామిల్టన్ థీరం. సో P satisfies this equation. సో దీంట్లో p క్యూబ్ మైనస్ 2p స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇంటూ p ఇన్వర్స్ చేద్దాం. ఇన్వర్స్ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు p స్క్వేర్ మైనస్ 2p మైనస్ 5 ప్లస్ 6i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 6p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 6p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 6p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అప్పుడు p ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి, మైనస్ 1/6 minus 1/6 into p square minus 2p minus 5. So that is the 5i. p into p inverse i kadandi. So 5i అవుతుంది. So that is the answer. So next problem అండి. If the eigenvalues of a are 1 2 then a cube ఫైండ్ అవుట్ చేయాలండి మనం. సో ఆప్షన్స్ ఇచ్చారు ఏబిసిడి. సో ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఏంటి, 1,3 కాబట్టి దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాశాను. లాంబ్డా మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, లాంబ్డా స్క్వేర్ మైనస్
4 లాంబ్డా ప్లస్ 3 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని ఏతో ఏ రాసుకున్నానండి ఆ ఈక్వేషన్లో. సో ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 3i ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ దట్ ఇంప్లైస్ ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏ స్క్వేర్ ఎంత వచ్చిందండి, 4a మైనస్ 3i వచ్చింది. సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని ఇంటూ ఏ చేశాను. ఇంటూ ఏ చేస్తే ఏ క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 3ai ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఏ. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 4a స్క్వేర్ మైనస్ 3a అవుతుంది. సో ఏ స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు 4a మైనస్ 3i. సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి, 16a మైనస్ 12i మైనస్ 3a వచ్చింది. 16aలోంచి 3a తీసేస్తే 13a మైనస్ 12i. సో ఆన్సర్ ఈజ్ 13a మైనస్ 12i అండి. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, 13a మైనస్ 12i. నెక్స్ట్ అండి సిమిలర్ మ్యాట్రిసెస్. సో సిమిలర్ మ్యాట్రిక్స్ అండి, 2 మ్యాట్రిక్స్ ఆర్ సెట్ టు బి సిమిలర్ if there exists a non-singular matrix P such that A is equal to P inverse B P అవ్వాలి. సో 2 మ్యాట్రిసెస్ సిమిలర్గా ఉండాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలండి, ఏ ఈజ్ ఈక్వల్ టు P ఇన్వర్స్ B P సాటిస్ఫై చేయాలి. అండ్ P ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవి ఉండాలి. సో ఏ ఈజ్ సిమిలర్ టు B, దెన్ ఏ ఈజ్ సిమిలర్ టు B అవుతుంది. ఏ ఈజ్ సిమిలర్ టు B అయితే B ఈజ్ సిమిలర్ టు ఏ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఏ ఈజ్ సిమిలర్ టు బి అండ్ బి ఈజ్ సిమిలర్ టు సి, దెన్ ఏ ఈజ్ సిమిలర్ టు సి అవుతుంది. సో ఏ బీకి సిమిలర్గా ఉంటే బి సికి సిమిలర్గా ఉంటే దెన్ ఏ సి కూడా సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ ఏ అండ్ బి సిమిలర్ మ్యాట్రిసెస్, దెన్ దే హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూ అండ్ సేమ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సిమిలర్ మ్యాట్రిసెస్కి సేమ్ ఐగన్ వాల్యూస్ అండ్ సేమ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమిలర్, దెన్ దే హ్యావ్ సేమ్ డిటర్మినెంట్. ఏ అండ్ బి సిమిలర్ అవుతుంటే దెన్ దే హ్యావ్ సేమ్ డిటర్మినెంట్ కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ అండి డయాగ్నలైజేషన్. ఇఫ్ ఏ బి ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ అండ్ దే ఆర్ సెట్ టు బి డయాగ్నలైజబుల్ ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ P సచ్ దట్ P ఇన్వర్స్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ మ్యాట్రిక్స్ D అవ్వాలండి. సో డయాగ్నలైజేషన్ అంటే P ఇన్వర్స్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు D అవుతుంటే దాన్ని డయాగ్నలైజేషన్ ఆఫ్ ఏ అండ్ బి అవుతుంది. సో నెక్స్ట్ P ఇన్వర్స్ AP ఈజ్ ఈక్వల్ టు D. P inverse AP is equal to D, then A and D are similar matrix and the matrix D is called spectral matrix అంటారు. Dని spectral matrix అంటారు and it contain its elements as the eigen values of A. A యొక్క eigen values ఏవవుతుంటే దాని ఎలిమెంట్స్ కూడా అవే అవుతాయి. The matrix P which is diagonalized with A is called model matrix అంటాం. ఆ Pని ఏమంటామండి, మోడల్ మ్యాట్రిక్స్ అంటాం and it contains its elements as the eigen values of A. ఓకే, సో ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయండి. సో థర్డ్ పాయింట్ అండి, ఇఫ్ ఏ ఈజ్ n డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ దెన్ ఇట్ హ్యాస్ n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్, హెన్స్ ఇట్ కెన్ బి డయాగ్నలైజబుల్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఆర్ రిపీటెడ్ దెన్ ఏ మే ఆర్ మే నాట్ బి డయాగ్నలైజబుల్. దట్ ఈస్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎ మ్యాట్రిక్స్ టు బి డయాగ్నలైజ్ ఈజ్ it must have n linearly independent eigen vectors. ఓకేనండి, ఈ 4 పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఏ హ్యాస్ n డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉంటే ఇట్ హ్యాస్ n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ అండ్ అప్పుడు దాన్ని ఏమంటాం, ఏ కెన్ బి డయాగ్నలైజబుల్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, ఇఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ రిపీట్ అవుతుంటే ఏ మే ఆర్ మే నాట్ బి డయాగ్నలైజబుల్. That is the necessary and sufficient condition for a matrix to be diagonalized is it must have n linearly independent eigen vectors. Next problems చూద్దాం. నెక్స్ట్ 2 problems అండి, 2 multiple questions. If A and B are similar matrices then which does not holds good, which one of the does not holds good అండి, ఏది రాంగో చెప్పాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ బి చెప్పుకున్నాం ఆల్రెడీ ఇందాక పాయింట్స్లో. అండ్ ఇట్ హ్యాస్ సేమ్ ఐగన్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఇది కరెక్ట్. సో ఏ పవర్ ఎన్ అండ్ ఈ సిమిలర్ టు బీ పవర్ ఎన్. ఏ బి సిమిలర్ అయితే ఏ పవర్ ఎన్ బీ పవర్ ఎన్ కూడా సిమిలర్గా ఉంటుంది. మనకు అటు వచ్చి రాంగ్ ఆన్సర్ ఏమవుతుందండి, ఏబిఆర్
సేమ్ ఐగన్ వెక్టర్స్, ఏబి సిమిలర్ ఐగన్ వెక్టర్స్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ డయాగ్నలైజబుల్ అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏఆర్. ఏ యొక్క ఐగన్ వాల్యూస్ అడిగారండి. సో దాని గురించి మనం సొల్యూషన్ చేద్దాము. సొల్యూషన్ ఎట్లా అండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ గివెన్ ఇచ్చాడు కదండి. సో దాని డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ రాసుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు పి ఇన్వర్స్ ఏపీ. ఓకే, సో డి పవర్ ఎం కూడా, డి పవర్ ఎం ఎంత అవుతుందండి, పి ఇన్వర్స్ ఏ పవర్ ఎం పి అవుతుంది. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, పి ఇన్వర్స్ ఏ స్క్వేర్ పి అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి సో ఏ ప్లేస్లో ఏ స్క్వేర్లో ఏ సబ్జెక్ట్ చేశానండి. సో ఈ ఈక్వేషన్ ఏదండి, ఇది డి అవుతుంది కదా. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. సో దీన్ని ఇటు తీసుకొస్తే 0 అయిందండి. సో ఒక డి కామన్ తీసుకుంటే డి ఇంటూ డి మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో డి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డి మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒకటి నల్ మ్యాట్రిక్స్, ఒకటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందండి. సో ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, 0,1 అవుతాయి. సో 0,1. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ మ్యాట్రిక్స్ అండి. లెట్ ఏ బి ఎన్ ఎన్ బై ఎన్ స్క్వేర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్, దెన్ ద exponential of a is equal to e power a is equal to I plus a square by 2 factorial plus a cube by 3 factorial and so on అవుతుందండి. e power a is equal to ఎంత అవుతుందండి, అప్పుడు సిగ్మా ఆఫ్ k is equal to 0 to infinity a power k by k factorial అవుతుంది. సో నెక్స్ట్ అండి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్. సో ఇఫ్ ఏ ఈజ్ డయాగ్నలైజబుల్ దెన్ పి ఇన్వర్స్ ఏపీ డి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుందండి. దెన్ దీన్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుందండి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడీ అవుతుంది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈపీని కూడా అటు తీసుకెళ్తే పీడి పి ఇన్వర్స్ అవుతుంది. దెన్ ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఈ పవర్ డి పి ఇన్వర్స్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ అండి, ఇఫ్ ఓ ఈజ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇఫ్ e power a plus b is equal to e power a into e power b, if and only if ab is equal to ba అయితుంటేనే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుందండి. సో ఇన్ ఎక్స్పోనెన్షియల్ మ్యాట్రిసెస్ ఇఫ్ ab is equal to ba, then a into e power b is equal to e power b into a is equal to e power a into e power b is equal to e power b into e power a అవుతుందండి. ఓకే, ఇఫ్ a is a సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈ పవర్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ అవుతుంటే ఏ సిమెట్రిక్ అవుతుంటే ఈ పవర్ ఏ కూడా సిమెట్రిక్కే. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ అవుతుంటే ఈ పవర్ ఏ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఏ హెర్మిషన్ ఈ పవర్ ఏ హెర్మిషన్ అవుతుందండి. స్క్యూ హెర్మిషన్ అవుతుంటే ఏ స్క్యూ హెర్మిషన్ అవుతుంటే ఈ పవర్ ఏ ఈజ్ యూనిటరీ. సిమెట్రిక్ అవుతుంటే సిమెట్రిక్కే, హెర్మిషన్ అయితే హెర్మిషనే, కానీ స్క్యూ సిమెట్రిక్ అవుతుంటే ఆర్థోగనల్ అవుతుందండి ఏది ఈ పవర్ ఏ, అండ్ ఏ స్క్యూ హెర్మిషన్ అవుతుంటే ఈ పవర్ ఏ ఈజ్ యూనిటరీ అవుతుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నీ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ అడగచ్చు. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకుని కాస్త గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో ఇఫ్ ఏ ఈజ్ డయాగ్నలైజబుల్ దెన్ దట్ ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ట్రేస్ ఆఫ్ డెట్ ఏ. సో ఇలాంటి వాటి మీద కూడా మనకు క్వశ్చన్ పడచ్చండి. సో ఇక్కడతో నేను లీనియర్ ఆల్జీబ్రాని కంప్లీట్ చేస్తున్నానండి. ఈ ఎక్స్పోనెన్షియల్ మ్యాట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తున్నాం కదండి డైలీ ఎంసీక్యూ లాగా, అప్పుడు చెప్తానండి. సో ఇక్కడతో లీనియర్ ఆల్జీబ్రా కంప్లీట్ చేసేసానండి. సో థ్యాంక్ యూ.